చాలా మంది నిందలేస్తారు. మా బాబు రోజు టీవీ చూస్తున్నాడు. ఎంత చెప్పినా వినడని చెప్పేసి. అవును. మెయిన్ కంప్లెయింట్ ఇప్పుడు అందరి అందరి పేరెంట్స్‌ది. పేరెంట్స్. మేము అవును. ఎన్నో చూసినాం ఈ కేసెస్. హ్మ్. చాలా మంది కంప్లెయింట్ చేస్తారు. ఎలా మానిపిచ్చారు మరి మీరు? తల్లిదండ్రి గొడవ పడతారు. లేదా తల్లి బిజీ ఉంటుంది. నాన్న బిజీ ఉంటాడు. అవును. వీళ్ళు ఏడుస్తుంటారు. అది ఇప్పి, ఇది ఇప్పి అని. హ్మ్. వీళ్ళకి ఫోన్ ఇస్తే కామ్ అయిపోతారు. తల్లిదండ్రుల యొక్క స్వార్థం కోసం బాబుకు ఫోన్ ఇచ్చి అతను దానికి అడిక్ట్ అయ్యి హ్మ్. దాని తర్వాత వీడు ఎప్పుడు ఫోనే వాడతాడు. ఇట్లా అని తిట్టడం. తయారైతుండు అని చెప్పేసి మళ్ళా నింద బాబు మీదే వేస్తాం. హ్మ్. ఇట్లాంటివి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంది. కానీ మీరు నేర్చుకోవాల్సింది చాలా మంది అంటారు. హ్మ్. అరే మీరు కూడా చిన్నప్పుడు వాడినారు కదా అని. నేను చిన్నగున్నప్పుడు నాకు ఫోన్ అంటే నేను 10th క్లాస్‌లో తెలుసండి. నేను ఒక ఫోన్ 8th ఓకే. క్లాస్‌లో తెలుసు. హ్మ్. టీవీ చూస్తారు ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ అవును. ఈ రోజు డిజిటల్ వరల్డ్ ఎలా ఉంది? హ్మ్. ఈ అప్పుడు ఒక రోజు హాఫ్ అన్ అవర్ వచ్చిందంటే చూసినా చూసేవాళ్ళు గాని స్పెషల్. కంటెంట్ రిలేటెడ్. ఈ అవును. రోజుల్లో అంతే. ఏమి కంటెంట్ రిలేటెడ్ ఉంది? హ్మ్. సో, బ్రెయిన్ అనేది 10 సంవత్సరాలు నేర్చుకోవాల్సింది. అవును. 2 సంవత్సరాలకే జూస్తుంది. హ్మ్. ఆశలు పెరుగుతాయి. కోరికలు పెరుగుతాయి. హ్మ్. ఇప్పుడు ఒక పిల్లోడు తాజ్ మహల్ కావాలంటాడు. హ్మ్. తెప్పిస్తారా? అది బొమ్మ తాజ్ మహల్ పోయి తీసుకొస్తారు. అవును. దాని తర్వాత ఇంకోటి కావాలంటారు. సో, ఈ హ్మ్. విధంగా వాళ్ళ యొక్క కోరికలు పెరుగుతా ఉన్నాయి. అది హ్మ్. పేరెంట్స్ తీర్చలేని స్థితిలో ఉన్నారు. అది ఇవ్వట్లేదు కాబట్టి మళ్ళా ఇతను వీళ్ళ మీద నెగెటివ్‌గా వెళ్తాడు. అవును. అంటే ఇక్కడికంతా ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది? మీరు హ్మ్. ఏదైతే కొద్దిసేపు రిలాక్సేషన్ కోసం మొబైల్ ఇచ్చి కామ్‌గా కూర్చోబెడదాం, హ్మ్. ఏడవకుండా మొబైల్ ఇద్దాం అని ఏదైతే మీరు అనుకున్నారో, అదే అదే ప్రాబ్లమ్. వైరల్‌గా మారి పెద్ద హ్మ్. సమస్యకు రావడానికి పేరెంట్సే కారణం. ఓకే. సో, ఇట్లాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయకండి. హ్మ్. చిన్న ఇలాంటి పిల్లల ప్రాబ్లమ్స్. నుంచే మానసిక సమస్యలు, హ్మ్. అనేక రకమైన మానసిక సమస్యలొస్తున్నాయి. ఓకే. వాటిని చిన్నప్పుడే అరికడితే హ్మ్. మీ రాబోయే 40, 50 ఏళ్ల జీవితం మీ హ్యాపీగా యొక్క ఉంటారు. పిల్లలకు హ్యాపీ లైఫ్ ఇచ్చినట్టు ఉంటది. ఓకే.